మరణాత. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మోషే సుఖోపవాసములలోని 24వ దినము. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్ను ఎవరూ కలుగు చేయలేదు, నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. ఆమెన్. సైతానును ఎదురించి సూత్రములు. ప్రారంభ ప్రార్థన. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరుచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో, త్రియేక దేవుని నామములో, గాలి లోకములో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మ సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మును ఎదురించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదురింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. సాతానును ఎదురించుట. ఓ సాతానా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది గనుక మేము నిన్ను గద్దించినా చివాట్లు పెట్టినా, నీ ప్రయత్నములు చిన్నాభిన్నములు చేసినా మా ప్రభువు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది, నీ కోరిక శూన్యమవుతుంది. ఆమెన్. సమర్పణ ప్రార్థన. పాపమును బట్టి మరి ఒక పాపము, అవిశ్వాసము, అధైర్యము, దిగులు, అనిశ్చయత, విసుగుదల, నీ నడిపింపును అపార్థము చేసుకొనుట, నీ నిశ్శబ్దమును గ్రహింపలేకపోవుట, సైతానుకు, శత్రువులకు, గాలి తుఫానుకు, ఎండకు, వానకు, పిడుగులకు, చెడ్డ కలలకు, తప్పుడు దర్శనములకు, యుద్ధములకు, కరువులకు, వ్యాపించు వ్యాధులకు, విషపురుగులకు, మరణమునకు, నరకమునకు భయపడక నిన్ను బట్టి భయములను నివారణ చేసుకొనుటకు పూనుకొన్నాము. ఆమేన్. రాకడ ప్రార్థన. యేసు ప్రభువా, నీ రాకడ అందరికీ ఆశ పుట్టించి ఎదురు చూచుటకు ఇదిగో అదిగో అన్నట్లుండుట వలన ఇది చిత్రమైన సంగారోహణము. ఇది పెళ్లి రాకడా, నీవు మేఘాసీనుడివై వచ్చే రాకడా, రాకడ యందు సంఘమును ఆకర్షించే రాకడా, నేడు లోకమును గలిబిలి కలిగించే రాకడా అయి ఉన్నది గనుక నీకు వందనములు. అట్టి విచిత్రమైన రాకడకు మమ్మను సిద్ధపరచుము. నీకు స్తోత్రములు. ఆమెన్. నిర్గమాకాండము 24వ అధ్యాయము.
మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయేలీల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదనని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇజ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను సమర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన రక్తమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇజ్రాయేలీల పెద్దలలో 70 మందియు పైకి పోయి ఇజ్రాయేలీల దేవుని చూచి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇజ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములను పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అక్కడ అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యం ఉన్నట్లు ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ కొండ మీద ఆ మేఘము కొండను కమ్మెను. మేఘము యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇజ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములుండెను. ఆమెన్. పవర్ హౌస్ మోషే ప్రార్థనా శక్తి. విమోచన స్తుతి ప్రార్థన. ఓ దయగల తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రజలైన ఇజ్రాయేలీయులను కాదు కానీ భక్తిహీనులైన మమ్మును నీవు విమోచించి ఉన్నావు. వారు అహరోను మీదను మోషే మీదను తిరగబడి ఉన్నారు. విగ్రహారాధన కంటే తిరుగుబాటు చేయుట గొప్ప పాపమై ఉన్నది. అయినను నీవు వారిని ఎర్ర సముద్రము దాటించినావు. రెండవసారి మరలా తిరగబడి ఉన్నారు. ఒక ప్రక్కను వారు వాగ్దానము చూస్తున్నారు. ఐగుప్తులో నుండి నీవు వారిని రప్పించిన కృపను చూచినారు. మోషేను చూస్తున్నారు గనుక వారు గంతులు వేయవలసినది. ముందు సముద్రము, 2 ప్రక్కల కొండల వెనుక శత్రువులు. ఈ 3ను చూచి వారు భయపడినారు, హడలిపోయినారు, ఎదిరించినారు. ఇది బలహీనతయే. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ వారి పక్షమున మోసే చేసిన ప్రార్థన ఆలకించినావు గనుక నీకు స్తోత్రములు. మిమ్మును పాలస్తీనాకు తీసుకువెళ్తాననే ఒక మహిమ వారికి కనబడుచున్నది. వారి ఎదుట మోషే బోధలు ఉన్నవి. ఇది ఒక మహిమ. ఎర్ర సముద్రము వరకు రావడము అనే క్రియ ఇంకొక మహిమ. ఈ 3 మహిమలు చూచినారు. అయినను కొందరు శత్రువులను
కొండను సముద్రమును చూచి భయపడినారు. ఇంత మహిమను చూచినను వారు నా మీద విసుక్కుకొన్నారు అని నీవు వారిని దాటించక మానలేదు. న్యాయము చొప్పున దాటించకుండా ఉండవలసినదే. నీవు దాటించకపోతే ఎవరేమంటారు? నీవు వారిని అక్కడ విడిచిపెట్టితే వారు శత్రువుల పాలు కావలసినది. అయినను నీవు వారిని దాటించి అద్భుతములు చేసినావు. నీకు అనేకమైన వందనములు. నిర్గమాకాండము 14వ అధ్యాయములో మేము ఏమి నేర్చుకున్నామంటే, మనుష్యులలో బలహీనతలున్నను వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తావని తెలియచున్నది. ఎందుకనినా వాగ్దానములు మోషే జనాంగముల అందరూ అన్నీయు నీవై ఉన్నవి. అందువలన వారు విమోచన కీర్తన పాడిరి. అది ఎంతో గొప్ప కీర్తన. ఇంత గొప్ప కీర్తన అని చెప్పుటకు వీల్లేదు. ఐగుప్తు నుండి శత్రువుల నుండి విమోచించినావు. బాప్తిసము పొందుట చేత నీ రక్తము చేత ముద్రింపబడుట వలన మేము నీ జనమై ఉన్నాము. గనుక మాలో లోటుపాటులు ఉన్నప్పటికీ నీవు మా ప్రార్థనలు ఆలకిస్తావని ధైర్యము కలుగుచున్నది. నీవు మా బలహీనతల వైపే చూస్తే మాకు విమోచన ఎలాగూ వస్తుంది? ధైర్యం ఎలా వస్తుంది? తండ్రి, నీకు స్తోత్రములు. ఈ మా స్తోత్రములు త్వరగా రానయ్యున్న నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమెన్. ఓ దేవా, ప్రభు పర్వతము మీద మోషే ప్రార్థనలో ఉన్నాడు. పర్వతము క్రింద యుద్ధమున్నది. 2 పటాలములు పోరాడుచున్నవి. ఒక పటాలము దేవుని జనమైన ఇజ్రాయేలీలు వారికి నాయకుడు యెహోషువ. 2వ పటాలములోని వారు శత్రువులైన అమాలేకీయులు. కొండ మీద మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయము. ఆయన ఆగినప్పుడు, అనగా ప్రార్థనలో అలసిపోయి మానినప్పుడు శత్రువులకు జయము. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన చేతులు లాగెను. అందుచే చేతులు క్రిందికి దించెను. అప్పుడు దేవుని ప్రజలకు అపజయము కలిగినది. అప్పుడు 2 విశ్వాసులు మోషే చేతులు పైకెత్తిరి. ఒక చేతి క్రింద ఒకరు, మరి ఒక చేతి క్రింద ఒకరు ఉండి చేతులు పైకెత్తిరి. అప్పుడు దేవుని ప్రజలకు జయము కలిగినది. అనుకున్నప్పుడు చేతులు ఇక క్రిందికి రాలిపోవు. ఒక చేతి క్రింద హూరు అనే భక్తుడున్నాడు. మరి ఒక చేతి క్రింద మోషే అన్న అహరోను ఉన్నాడు. మోషే చేతులు వాలకుండా వారు సాయంకాలం వరకు పట్టుకున్నారు. తుదకు దేవుని ప్రజలకు జయము కలిగినది. అలాగే మన దేశంలో ఉండే క్రైస్తవులు శత్రువుల ప్రయత్నములు జరగకుండా చేయమని ప్రార్థిస్తే జయము కలుగును. ప్రార్థన మానితే శత్రువులకు జయము. ప్రార్థన మానకుండా ఉంటే మన వారికి జయము. ఇండియా అంతటా ఇప్పుడు క్రైస్తవులకు విరోధులే లేచారు. మన ముందున్న ప్రార్థనా అంశము ఏదనగా, శత్రువుల ప్రయత్నములు సాగనీయకుము, శత్రువుల ప్రయత్నములు లయపరచుము. కొండ మీద జరిగిన సంగతి ఆ ఇద్దరికి మోషే గారి చేతులు మోయుట మాత్రమే తెలిసినది. అయినప్పటికీ ప్రార్థన నెరవేరినది. భుజముల మీద చేతులు పెట్టుకొనుట గొప్ప సహాయము. మోషే గారి చేసిన ప్రార్థన వారు చేయలేదు, చేయకపోయినా సహాయకులైరి. అలాగే అయ్యగారి మనస్సులో తీవ్రమైన ప్రార్థన ఉన్నది కాబట్టి మనము సహాయము చేయవలెను. గనుక బలముగా ప్రార్థన చేయవలెను. ఇద్దరు ప్రార్థన చేయక సహాయము చేశారు. అయితే మీరు ప్రార్థన చేయవలెను. ఎందుకంటే ప్రార్థన చేయాలని మనకు తెలియను గనుక. ముఖ్యముగా మార్కు సువార్త 11వ అధ్యాయము 24వలో ప్రకారము చేయవలెను. అయితే శత్రువుల యొక్క ప్రయత్నములు ఆపు చేయమని చేయాలి. ఆయన ఆపు చేసినట్టు మనకు వెంటనే తెలియదు. వారి పని అట్లే ఉండును. అయినను అప్పుడు ఆపు చేయమని మనము అడిగినాము. కాబట్టి ఆగినదనే దృఢ నమ్మకము మన హృదయములో కలుగు చేసుకొనవలెను. అట్లు చేసినట్లయితే మన దృఢ విశ్వాసము వలన అక్కడ శత్రువులు పని కూడా ఆగును. గనుక ప్రతి విషయములోనూ పట్టుదల కలిగి ఉండవలెను. శ్రమ ఎక్కడ ఉంది, మనకు పర్వాలేదు అనట కంటే ఇప్పుడే సిద్ధపడుట మంచిది. ఉదాహరణకు రాజమండ్రి 3 మైళ్ళ దూరములో ఉన్న కొవ్వూరులో ఇల్లు కాలినవి. ఎక్కడో దూరములో ఉన్న వారికి కూడా ఆ మంటలు కనబడినవి. చివరికి వారి వరకు కూడా ఆ మంటలు వ్యాపించినవి.
అలాగే మన దేశంలో ఎక్కడో ఒక మూల ప్రారంభమైన ఈ హింసలు అన్నీ ప్రక్కలకును వ్యాపించును. అలాగే హింసకులైన వారి మనస్సులో ఒక చోటనే కాదు, దేశమంతా వ్యాపింప చేయవలనని ఉన్నది. అందుకే వారు క్రైస్తవ ఆచారములు మానివేయమందురు. ఇప్పుడు అట్టి విషయములు అక్కడక్కడా జరుగుచున్నది. ఉదాహరణకు పవర్ హౌస్ పెద్దదా, మనమున్న గది పెద్దదా? మైనపు వత్తి పెద్దదా, మనమున్న గది పెద్దదా? మన కూటము చిన్నదైనప్పటికీ మన ప్రార్థనా శక్తి హిందూ దేశమంతటా దుష్ట ప్రచారము చేయుచున్న మన శత్రువుల ప్రయత్నములను లయము చేయును. కొండ మీద ఒంటరిగా ఉండి మోషే ప్రార్థన చేసినప్పుడు క్రిందనున్న పటాలములు మారిపోయినవి, తిరిగి ఎన్నటికి రాలేదు. గనుక మన ప్రార్థనకు కూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగును. మనకు అనేక మీటింగులు జరుగుచూ ఉన్నందున మన ప్రార్థనకు పవర్ ఎక్కువగా ఉండవలసినది. అట్లు లేని ఎడల ప్రయోజనము లేదు. కాబట్టి పురి ప్రార్థన చేయవలెను, అనగా ప్రార్థనను పురికి ఎక్కించవలెను. ప్రార్థనకు మీరు రావడము చాలా సులువే గాని ప్రార్థన కుదరదు. ఒకవేళ కుదిరితే మనసు ఒప్పుకొనదు, అనేకమైన ఆలోచనలు పుట్టును. అందుచేత మరలా ప్రార్థన వాళ్ళు పడిపోవును. అప్పుడు దయ్యములు నవ్వును. ఇక్కడ కూడా దయ్యములు ఉన్నవి అని మరువకండి. దయగల ప్రభువా, ప్రార్థన యొక్క బలముతో పనిచేసేటట్లు ప్రార్థనా బలము దయచేయము. మేము చేయి స్తోత్రము, కీర్తన, బైబిల్ పఠన వీటన్నిటినీ దీవించుము. ఆమెన్. దీవెన. అలాగూ మీ ప్రార్థనలను పురియెక్కించి పవర్ హౌస్లో నుండి నూతన శక్తిని నిత్యము పొందు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మరణాత.